నెల్లూరు నగరం నడిబొడ్డున ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో దారుణ హత్య చోటు చేసుకుంది. నిత్యం వందలాది మంది సందర్శిస్తున్న కూరగాయల మార్కెట్లో ఈ దారుణ హత్య జరగడంతో ఒక్కసారిగా నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. హత్యకు గురి కాబడిన వ్యక్తి బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన ఆసిఫ్ ఆలియాస్ గోరాగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే రఫీతో పాటు వారి స్నేహితుల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో దారుణ హత్యకు సంబంధించిన ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు జిల్లాలో పట్టపొగులు దారుణం జరిగింది. నిత్యం వేలాది మంది ఉన్న నెల్లూరు మద్రాసు స్టేషన్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్లో దారుణ హత్య చోటు చేసుకుంది. చూస్తున్నాం మనం ఇటీవల నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ దారుణాలు పదే అంటే వేలాది మంది కూడా ఇక్కడ ఇది కూరగాయల మార్కెట్, ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్. ఈ కూరగాయల మార్కెట్లో దాదాపు వేలాది మంది కూడా రోజు కూడా వచ్చిపోతూ ఉంటారు. ఈ కూరగాయల మార్కెట్లో చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ ప్రదేశంలో కూడా ఒక సీసీ కెమెరా కూడా ఉంది. ఇక్కడ ఏదైతే ఉంది ఇప్పుడే ఇక్కడ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఏం జరిగిందనేది కూడా పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఏదైతే ఏం జరిగిందనే దాన్ని కూడా పోలీసులు కూడా పూర్తిగా క్యూపీ లాగే దాన్ని కూడా పోలీసులు కూడా ఇక్కడ చూస్తున్నారు. ఏదైతే ఈ మార్కెట్ ఏరియాలో జరిగిందో ఇది అతి దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదంటే పట్టపొగలు ఎలాంటి దారుణం జరుగుతుందంటే పక్కన చూస్తున్నాం. దాదాపు ఏదైతే ఈ కూరగాయల మార్కెట్ దాదాపు వందలాది మంది ఈ కూరగాయల మార్కెట్ ఉంటారు. చూస్తున్నాం పక్కన దాదాపు ఒక్క పక్కనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇటు పక్క చూస్తే జిల్లా కోర్టు, అంటే జిల్లా కోర్టు ఈ పక్కన పోలీస్ స్టేషన్. ఈ చుట్టుపరిసరాల ప్రాంతాల్లో కూడా దాదాపు నిత్యం వేలాది మంది తిరిగే ఈ ప్రాంతాల్లో కూడా ఈ దారుణ జరగడం కూడా నెల్లూరులో జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డట్టు కూడా చూస్తున్నాం. ఏదైతే ఉందో చనిపోయిన వ్యక్తి బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన ఆసిఫ్ ఆలియాస్ గోరా అని తెలుస్తుంది. కాసేపు ఈ రఫీతో పాటు వారి స్నేహితుల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వివాదాన్ని చోటు చేసుకున్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఆసిఫ్ స్నేహితులు ఈ దారుణ హత్యకు కూడా పాల్గొన్నట్టు కూడా స్థానికులు సమాచారం. కానీ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్న ఈ పరిసర ప్రాంతాలు కూడా ఇప్పుడే పోలీసులు కూడా వచ్చి కూడా ఇక్కడ ఏదైతే సమాచారం ఉందో వాళ్ళందరినీ కూడా ఏం జరిగిందనేది కూడా పోలీసు సమాచారం కూడా సేకరించేదానికి కూడా పోలీసులు కూడా నిమ్మకమై ఉన్నారు. ఇక్కడ చూస్తున్న మార్కెట్ అంటే ఈ కూరగాయల మార్కెట్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అంటే దాదాపు ఇది మెయిన్ నెల్లూరుకి నడిబొడ్డని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల్లూరు నడిబొడ్డును కూడా ఈ వేలాది మంది ఉండే ఈ షాపులు కూడా ఒక్కసారికి ఈ హత్య జరగడం కూడా ఈ హత్య కూడా జిల్లాలో కూడా కలకలం రేపుతుంది. నగరానికి అవుట్కట్ లేదన్నా జరిగిందంటే ఒక విధంగా ఉండేది. కానీ నెల్లూరు నగరానికి నడిబొడ్డుంటున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ దాదాపు ఇక్కడ నుంచి దాదాపు ఒక 50 మీటర్ల దూరంలో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఈ పోలీస్ స్టేషన్ ఇటు చూస్తే జిల్లా కోర్టు, ఇది మద్రాసు బస్ స్టాండ్ లో ఉంటున్న ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లు కూడా ఈ రోజు ఇంత దారుణం అంటే ఒక్కసారి ఈ దారుణ హత్య ఒక్కసారిగా బయటకు మీడియాలో రావడంతో కూడా స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏదైతే గతంలో కూడా నెల్లూరు జిల్లాలో అనేక హత్యలు కూడా జరిగాయి. కానీ గత సంవత్సరంలో అయితే దాదాపు ఒకే నెలలో డబల్ మర్డర్లు జరిగిన పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో దాదాపు ఒక 6-7 నెలల నుంచి కూడా ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో ఈ దారుణ నడి రోడ్లో ఈ దారుణ హత్య జరగడం కూడా ఒక కలకలం రేపింది. కానీ చూస్తున్నాం మనం ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ పరిసర సీసీ కెమెరా కూడా ఉంది. ఈ సీసీ కెమెరా చూస్తున్నాం మనం. దాదాపు సీసీ కెమెరాకి ఆనుకొని దాదాపు ఒక 5 మీటర్ల దూరంలోనే ఇది జరిగిన ప్లేస్ అయితే ఇది మర్డర్ జరిగిన ప్లేస్. ఈ మర్డర్ జరిగిన ప్లేస్ కి ఎదురుగా ఇక్కడ సీసీ కెమెరా కూడా ఎదురుగానే ఉంది. ఎదురుగానే సీసీ కెమెరా కూడా ఉంది. కానీ ఈ సీసీ కెమెరా కూడా అంటే ఈ సీసీ కెమెరా పనిచేస్తుందో లేదని కూడా పోలీసులు కూడా దాన్ని నిగ్గు తేల్చాల్సి ఉంది. కానీ ఇలాంటి నిత్యం ప్రజలు ఉండే ఈ స్థలంలో ఈ దారుణ హత్య జరగడం కూడా నెల్లూరు జిల్లాలో కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ చూస్తున్నాం మనం గతంలో ఎన్నో మర్డర్లు జరిగాయి. కానీ అవుట్కట్లు కానీ రాత్రులు అర్ధరాత్రులు కానీ ఈ పట్టపగలు ఇలాంటి హత్య జరగడం కూడా ఇది చాలా నెల్లూరు జిల్లా ప్రజలు కూడా భయభ్రాంతులు గురి చేసింది. పోలీసులు కానీ ఇట్లా స్థానికులు కూడా కలవరం పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే ఉందో ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్లో జరిగిన ఈ దారుణ హత్యను కూడా పోలీసులు కూడా ఛేదించే పనులు కూడా ఓ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం కూడా చూస్తున్నాం. కానీ ఏదైతే నెల్లూరు జిల్లాలో ఈ కూరగాయల మార్కెట్లో పట్టబోలు ఈ దారుణ హత్య జరిగిందో ఈ దారుణ హత్య కూడా పాటు పోలీసులు కూడా కలవరం పెట్టింది కూడా అనుకోవచ్చు. కూరగాయల మార్కెట్ నుంచి ఎన్ఎల్ఆర్